Hi students, welcome back to our channel. ఈరోజు ఫిజిక్స్ ఫస్ట్ చాప్టర్ వేవ్స్లో వెయిటేజ్ వచ్చేసి 8 మార్క్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ పేపర్ ఈ క్వశ్చన్ అడిగారు. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అండ్ హెన్స్ ద డెడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి? సూపర్పొజిషన్ ఆఫ్ టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ which having same amplitude, frequency and wavelength are called as stationary waves. సో యాంప్లిట్యూడ్ అంటే ఏంటి? సో ఏదైతే ఇక్కడ వేవ్స్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క డిస్టెన్స్ అంటే ఇక్కడ ఉంటుంది కదా డిస్టెన్స్, ఆ యొక్క డిస్ప్లేస్మెంట్ని మనము యాంప్లిట్యూడ్ అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలిసిందే సైకిల్ పర్ సెకండ్స్ అని. అండ్ వేవ్ లెంత్, అవి మూడు సేమ్గా ఉంటే వాటిని స్టేషనరీ వేవ్స్ అంటారు. అండ్ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇఫ్ ద టూ వేవ్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు టూ స్టేషనరీ వేవ్స్ అంటే టూ వేవ్స్ అనేటివి స్టేషనరీ అంటే వెళ్తూనే ఉంటాయి. స్టేషనరీ వేవ్స్ అనేటివి ఆపోజిట్గా, ఒకటి ఇటువైపు ఇంకోటి ఇటువైపు వచ్చినప్పుడు ఆ రెండు అనేది ఆపోజిట్గా మూవ్ అవుతున్నప్పుడు స్టేషనరీ వేవ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. లెట్ us consider stretched string is fixed between two rigid supports as shown figure. If the stretched string is plucked at middle, then stationary waves are formed. So let us consider stretched string is ఫిక్స్డ్ బిట్వీన్ టూ రిజిడ్ సపోర్ట్స్. అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసుకొని రిజిడ్ సపోర్ట్తో తీసుకున్న తర్వాత ఇఫ్ ద స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ప్లగ్డ్ అట్ ది మిడిల్. సో ఇక్కడ మనము మిడిల్లో ఇట్లా ప్లగ్ చేసినట్లయితే అప్పుడు స్టేషనరీ వేవ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. సో స్టేషనరీ వేవ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? లెట్ y1 ఈక్వల్స్ టు a sin ఆఫ్ kx మైనస్ ఒమేగా టీ ఈజ్ ది ఫస్ట్ వేవ్ traveling along positive x direction. And next let y2 equals to a sin of kx plus omega t is a second wave traveling along negative x direction. So according to superposition principle, the resultant wave y equals to y1 plus y2. So మనకి y1 మనము ఏమనుకున్నాం? a sin of kx minus omega t and y2 వచ్చేసి a sin of kx plus omega t. సో ఆ రెండింటిని ఇక్కడ సమ్ చేస్తున్నాం. a sin of kx minus omega t plus a sin of kx plus omega t. sin of a minus b ఫామ్లో ఉంది. ఇది a sin of kx minus omega t. sin a minus b ఫామ్లో ఉంది కాబట్టి sin a minus b ఫామ్లో ఉంటే దాని యొక్క ఫార్ములా ఏంటి? sin a ఇంటూ కాస్ b మైనస్ sin b ఇంటూ కాస్ a. సో ఆ ఫార్ములాకి చేంజ్ చేసాం. a sin kx cos omega x మైనస్ sin omega x cos kx ప్లస్ a sin x cos omega t ప్లస్ a sin omega t cos kx దట్ ఈక్వల్స్. ఇప్పుడు ఇక్కడ మైనస్లో ఉంది ఇదంతా, ఇది ప్లస్లో ఉంది. సో రెండు క్యాన్సిల్ అయిపోతాయి. y ఈక్వల్స్ టు a sin kx cos omega t a sin kx cos omega t. సో 2 ఉన్నాయి కాబట్టి 2a రెండు సమ్ చేస్తే 2a sin kx cos omega t అయితే వస్తుంది మనకి. అలాగే ది అబోవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఈక్వేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ where k equals to wave number and x equal to position along x direction. x అనేది ఏ పొజిషన్లో ఎలా డైరెక్షన్ ఉంది అని చూపిస్తుంది. ఒమేగా ఈక్వల్స్ టు యాంగులర్ ఫ్రీక్వెన్సీ, t ఈక్వల్స్ టు టైమ్. సో నోట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇఫ్ sin kx ఈక్వల్స్ టు 0. నోట్స్ అనేది 0, దాని యొక్క యాంప్లిట్యూడ్ అనేది 0 ఉన్నప్పుడు మాత్రమే ఫామ్ అవుతుంది. నోట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇఫ్ sin kx ఈక్వల్స్ టు 0. sin kx ఈక్వల్స్ టు 0 ఇప్పుడు మల్టిప్లైలో ఉంది. ఇది ఇటువైపు అయితే డివిజన్ అవుతుంది. 0 బై sin అంటే 0నే. సో kx ఈక్వల్స్ టు n పై. సో n అంటే దాని వాల్యూస్ 0, 1, 2 అండ్ సో ఆన్. అండ్ పై అంటే పై 2 పై 3 పై అండ్ సో ఆన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నది కదా, మీరు గమనించినట్లయితే ఇక్కడ వేవ్స్ ఉన్నాయి. సో ఏదైతే 0 యాంప్లిట్యూడ్తో ఉందో దాన్ని నోట్స్ అంటాం. కొంచెం ఎనర్జీతో మూవ్ అవుతూ ఉంటుందో దాన్ని యాంప్లిట్యూడ్ యాంటీ నోట్స్ అంటాం. సో ఇక్కడ నుంచి ఇది పై, ఇది 2 పై, 3 పై, 4 పై అనుకుంటే ఫస్ట్ 1 వేవ్ కంప్లీట్ కావడానికి ల్యాండా అనుకుంటే దాంట్లో హాఫ్ ఎంత? ల్యాండా బై 2, అనదర్ హాఫ్ ల్యాండా బై 2. సో ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి? 0, ల్యాండా 2 బై 2, 2 ల్యాండా 2 బై 2, 3 ల్యాండా 2 బై 2 అండ్ సో ఆన్. దీస్ పాయింట్స్ ఆర్ నోట్స్ అండ్ యాంటీ నోట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇఫ్ sin kx ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ kx ఈక్వల్స్ టు 0, ఇక్కడ kx ఈక్వల్స్ టు 1, kx ఈక్వల్స్ టు n ప్లస్ 1/2 ఇంటూ పై.
సో దాని వాల్యూ ఎన్ని వాల్యూస్ 0, 1, 2 and 3 so on. x equals to lambda by 4, 3 lambda by 4, 5 lambda by 4 and so on. ఇక్కడ నేచురల్ నెంబర్స్ 1, 2, 3 ఎలా వచ్చాయి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7 ఇంకా సంథింగ్. దీస్ పాయింట్స్ ఆర్ అండ్ నోట్స్. సో 2 పేపర్స్ ఉంది, చాలా పెద్దది అనుకోవద్దండి, అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రెచర్ స్ట్రింగ్. సో ఈ సపరేట్ క్వశ్చన్ అయితే కాదు, ఇది కూడా దీంట్లోదే. ది ఫ్రీక్వెన్సీ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఎ స్ట్రెచర్ స్ట్రింగ్ ఈజ్ గివెన్ బై. సో దీన్ని ఎలా ఇచ్చారంటే న్యూ ఈక్వల్స్ టు 1/2π√T/μ వేర్ T ఈక్వల్స్ టు టెన్షన్ ఇన్ స్ట్రింగ్. సో దాన్ని ఫోర్స్ అని కూడా చెప్పచ్చు. మ్యూ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ స్ట్రింగ్, ఎల్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్. డైరెక్ట్ లా ఆఫ్ లెంత్ అని పెట్టేసేయండి, లా ఆఫ్ టెన్షన్, లా ఆఫ్ మాసెస్ అని. ఇఫ్ టెన్షన్ T అండ్ డెన్సిటీ మ్యూ ఆర్ కాన్స్టెంట్, న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కదా. సో ఎలాగంటే ఫస్ట్ నేనైతే ఎలా చెప్తానంటే 2 అనేది కాన్స్టెంట్, సో దాంతో సంబంధం లేదు. ఫస్ట్ ఇది తీసుకోండి, ఫస్ట్ లెంత్ అండ్ దెన్ టెన్షన్ T. సో ఈ రెండు క్లోజ్ చేస్తే మ్యూ, ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్. అలాగే కదా ఇక్కడ కూడా వచ్చింది ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. సో ఇక్కడ ఏముందో దాన్ని వర్డ్స్ ఫామ్ చేశారంతే. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రెచర్డ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్. సో ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ స్ట్రింగ్. సో ఇక్కడ ఉండేది ఇక్కడ రాసామంతే. నెక్స్ట్ సెకండ్ లా, లా ఆఫ్ టెన్షన్. ఇఫ్ లెంత్ ఎల్ అండ్ డెన్సిటీ మ్యూ ఆర్ కాన్స్టెంట్, సో ఈ రెండు క్లోజ్ చేస్తే ఇంకా టెన్షన్ డే కదా, అంతే. ఈ రెండు క్లోజ్ చేస్తే మ్యూ. సో అలాగా న్యూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. సో ఇక్కడ 1/, అని చదవకూడదు, ఎందుకంటే 1/, అంటే ఏమని ఇన్వర్స్ అనే కదా. సో న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అని చదవాలి, 1/L అనేది చదవకూడదు. సో నెక్స్ట్ ఇక్కడ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T. సో రూట్ T అట్లా కాదు, స్క్వేర్ రూట్ ఆఫ్ T అని చదవాలి. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రెచర్ స్ట్రింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఇన్ స్ట్రింగ్. సో మనం చెప్పేటప్పుడు రూట్ T అని చెప్పొచ్చు, కానీ రాసేటప్పుడు మాత్రం స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ఇన్ T అని రాయాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ లా, లా ఆఫ్ మాసెస్. ఇఫ్ లెంత్ L and tension T are constant, mu is inversely proportional to root of mu. The frequency of transverse wave in stretched string is inversely proportional to square root of linear density of string. సో ఇక్కడ డెన్సిటీ అని రాకుండా మాసెస్ అని రాసారని మీకు డౌట్ రావచ్చు. డెన్సిటీ అన్న మాస్ అన్న ఒకటే, సో అలా రాసాను మాసెస్ అని. సో ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డెన్సిటీ. సో మ్యూ అంటే డెన్సిటీ అని మనకు తెలుసు కదా. And then next, explain the formation of stationary waves in a air column enclosed in open pipe. Derive the equation for frequency of harmonic produced. So harmonic produced is first of all harmonic ante enti, the frequency of sound which is integral multiple of fundamental frequency is called harmonic. So edaithe sound produce chestado adi etla integral multiple of fundamental frequency ayi unte danni harmonic antaru. And organ open pipe, the pipe which is open at both sides is called organ open pipe. సో ఇప్పుడు ఒక పైప్ ఉందనుకో, ఆ పైప్ రెండు వైపులా ఓపెన్ అయి ఉంటే దాన్ని ఆర్గాన్ ఓపెన్ పైప్ అంటారు. సో దానిలో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, సో దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పచ్చు. సిన్స్ ద పైప్ ఈజ్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్, సో రెండు వైపులా పైప్ అనేది ఓపెన్ అయి ఉండి ప్రెజర్ డిఫరెన్స్ ఈజ్ లెస్ అండ్ మ్యాక్సిమం పార్టికల్ డిస్ప్లేస్మెంట్ టేక్స్ ప్లేస్. సో ప్రెజర్ డిఫరెన్స్ అనేది తక్కువ ఉండి అండ్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, సో దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. దేర్ఫోర్ యాంటీనోడ్స్ ఆర్ ఫార్మ్డ్ అట్ ఓపెన్ ఎండ్స్. సో ఇక్కడ ఓపెన్ ఎండ్స్ ఉన్నాయి కదా, సో ఆ ఓపెన్ ఎండ్స్ దగ్గర యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఓపెన్ పైప్, సో స్టేషనరీ వేవ్స్ అనేవి ఓపెన్ పైప్లో ఫామ్ కావాలంటే దేర్ షుడ్ బి మినిమం 2 యాంటీనోడ్స్ అట్ ఓపెన్ ఎండ్స్. సో ఖచ్చితంగా
ఓపెన్ ఎండ్స్ దగ్గర 2 యాంటీనోడ్స్ అనేది ఫామ్ అయి ఉండాలి అండ్ 1 నోడ్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఆ రెండింటి మధ్యన ఒక నోడ్ అనేది ఫామ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి స్టేషనరీ వేవ్స్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎక్కడ? ఓపెన్ పైప్లో. లెట్ us కన్సిడర్ ద ఎయిర్ కాలం L ఈక్వల్స్ టు λ1/2 యాజ్ షోన్ బిలో. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 యాంటీనోడ్స్ ఫామ్ అయ్యాయి, ఆ రెండింటి మధ్యలో ఒక నోడ్ ఫామ్ అయింది. నోడ్ ఎప్పుడు 0 ఉంటుంది, యాంప్లిట్యూడ్ మినిమం ఉంటుంది. L ఈక్వల్స్ టు λ1/2. సో ఇది హాఫ్, ఇది హాఫ్, ఇది λ1/4, ఇది λ1/4, 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 λ1/2. సో లెంత్ వచ్చేసి λ1/2. నెక్స్ట్, let velocity of stationary wave is v. సో velocity of stationary wave is v. అంటే velocity అంటే క్యాపిటల్ V తో డినోట్ చేస్తాం కదా. velocity of wave ఈక్వల్స్ టు, సో velocity of wave అంటే velocity ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఇటువైపు సేమ్ అవుతుంది, velocity బై డిస్ప్లేస్మెంట్. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని మనం న్యూతో డినోట్ చేస్తాం కాబట్టి న్యూ1 ఈక్వల్స్ టు వెలాసిటీని క్యాపిటల్ V తో డినోట్ చేస్తాం అండ్ డిస్ప్లేస్మెంట్ మనకు తెలుసు λ1 ఫ్రమ్ ఫిగర్ L ఈక్వల్స్ టు. సో ఇక్కడ λ1/2 అని వచ్చింది కదా, సో అదే ఇక్కడ రాసాం. λ ఈక్వల్స్ టు, ఇది ఇటువైపు తీసుకొని వచ్చాం, ఇది డివిజన్లో ఉంది, ఇటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది, 2 × L 2L. న్యూ1 ఈక్వల్స్ టు v/2L. సో దాన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. v అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ వేవ్. L అంటే లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం అండ్ సెకండ్ హార్మోనిక్. If 2 nodes and 3 antinodes are formed in one pipe is called second harmonic. సో 2 నోట్స్ అండ్ 3 యాంటీనోడ్స్ అంటే 3 యాంటీనోడ్స్ 2 నోట్స్ ఉంటే ఓపెన్ పైప్ కెన్ హార్మోనిక్ అంటారు. లెట్ L బి ది ఎయిర్ కాలం అండ్ λ2 ఈజ్ ఏ వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ హార్మోనిక్ యాజ్ షోన్ బిలో. సో L అనేది ఎయిర్ కాలం, మనకి ఇక్కడ L అని రిప్రజెంట్ చేశారు కదా, సో ఆ L అనేది ఎయిర్ కాలం, λ2 అనేది వేవ్ లెంత్. సో ఇది నుంచి ఇంతవరకు λ2, సో ఇది λ1, ఇది λ2, λ2/2, λ2/2. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంతవరకు 1/4, ఇక్కడ నుంచి ఇంతవరకు 1/4, సో టోటల్ λ1/2. సో ఇది కూడా అలాగే. సో 1 2 3 యాంటీనోడ్స్ ఫామ్ అయ్యాయి, అలాగే ఇన్ బిట్వీన్ దెమ్ 2 nodes are formed. Frequency of second harmonic ν2 equals to velocity by displacement. ν2 equals to v by displacement అంటే λ2. From figure L equals to ఏముంది ఇక్కడ 2λ2/2. From figure 2λ2/2. సో λ2 equals to, సో ఇది ఇటువైపు తీసుకొని వచ్చాం, 2 × L 2L/2. ν2 ఈక్వల్స్ టు v/λ2. సో ఇది ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు. ν2 ఈక్వల్స్ టు v/λ2. సో ఇక్కడ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ రాసాం. ఇక్కడ λ2 ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసాం అంతే. v/λ2 అంటే ఇక్కడ వచ్చింది కదా మనకి 2L/2 అని, సో అది రాసాం. నెక్స్ట్ 2 × సో ఇక్కడ 2 బయటికి తీస్తే ఏముంటుంది ఇంకా v/2L, v/2L ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఇక్కడ ఉంది కదా v/2L అని, v/2L, ఈ 2 బయటకు తీస్తే 2L ఉంటుంది కదా, సో అదే 2 × v/2L ఫ్రమ్ ఈక్వేషన్ 1. ν2 ఈక్వల్స్ టు, సో ఇదంతా దేనికి వచ్చింది v/2L, ఇక్కడ v/2L దేనికి ఈక్వల్ ν1. సో ν2 ఈక్వల్స్ టు 2ν1, దీని ప్లేస్లో ν1 రాసాం అంతే, ఏం లేదు. సో దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. అండ్ కేస్ 3 థర్డ్ హార్మోనిక్. If 3 nodes and 4 antinodes are formed in one pipe is called third harmonic. ఓపెన్ పైప్లో 3 nodes and 4 antinodes ఫామ్ అయితే దాన్ని థర్డ్ హార్మోనిక్ అంటారు. లెట్ L బి ది ఎయిర్ కాలం అండ్ λ3 ఈజ్ ఎ వేవ్ లెంత్ ఆఫ్ థర్డ్ హార్మోనిక్ యాజ్ షోన్ బిలో. L అనేది ఎయిర్ కాలం అండ్ λ3 అనేది ఆర్ λ అనేది వేవ్ లెంత్. సో ఇక్కడ మనకి 1 2 3 4, సో 4 యాంటీనోడ్స్ ఫామ్ అయినాయి.
సో వాటి మధ్యలో మనకి నోట్స్ ఫామ్ అయినాయి. ఎన్ని? 3, 1 2 3. సో ఇక్కడ నుంచి ఇంతవరకు λ3/2 λ3/2. సో 1 2 3 3λ3/2. ఫ్రీక్వెన్సీ ఆఫ్ థర్డ్ హార్మోనిక్ nu3 ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ అంటే లాంబ్డాతో డినోట్ చేస్తామని తెలుసు కదా. సో ఇక్కడ మనము ఇది nu1 అనుకుందాం, ఇక్కడ ఇది nu1 అనుకున్నాం, అండ్ నెక్స్ట్ nu2. సో ఇది nu3 ఈక్వల్స్ టు v/λ3. ఫ్రమ్ ఫిగర్ L ఈక్వల్స్ టు 3λ3/2. సో ఇక్కడ λ3 అనేది ఇట్లా తీసుకొని వచ్చాం, అప్పుడు 2 × L 2L/3. nu3 ఈక్వల్స్ ఇక్కడ ఉంది కదా, సో దాన్ని ఇక్కడ రాసాం. nu3 ఈక్వల్స్ టు v/λ3. దట్ ఈక్వల్స్ టు v/λ3 అంటే మనకేమొచ్చింది 2L/3. సో 2L/3ని λ3 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. 3 ఇక్కడ బయటకు తీసుకొని వస్తే v/2L ఉంటుంది కదా. సో ఫస్ట్ మనకి ఈక్వేషన్లో ఏమొచ్చింది v/2L అంటే nu1 కదా. సో ఇక్కడ v/2L ప్లేస్లో nu1 పెట్టినాం, అప్పుడు 3 nu1 ఫ్రమ్ ఈక్వేషన్ 1. అదే కదా మనకు వచ్చింది v/2L అంటే nu1. nu3 ఈక్వల్స్ టు 3 nu1. Therefore, frequencies of stationary waves is integral multiple of fundamental frequency. సో అలాగే వస్తూనే ఉంటాయి, మనకి 3 మాత్రమే చాలు. ఇప్పుడు థర్డ్ ఫ్రీక్వెన్సీ ఉంది కదా, థర్డ్ ఫ్రీక్వెన్సీ 4th 5th అండ్ సో ఆన్ వస్తూనే ఉంటాయి మనం చేస్తుంటే. దీని రేషియోస్ వచ్చేసి ది రేషియోస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హార్మోనిక్స్ ఇన్ ఓపెన్ పైప్ ఈజ్ nu1 is to nu2 is to nu3 అండ్ సో ఆన్, 1 is to 2 is to 3 అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనం చూసింది ఓపెన్ పైప్. నెక్స్ట్ ఓపెన్ పైప్ కూడా చాలాసార్లు అడిగారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ క్లోజ్డ్ పైప్. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ క్లోజ్డ్ పైప్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ అబ్టైన్ ద రిలేషన్ ఫర్ దేర్ ఫ్రీక్వెన్సీస్. Closed pipe. The pipe which is open at one side and closed at another side is called as closed pipe. సో క్లోజ్డ్ పైప్ అంటే ఏం లేదు, ఒక సైడ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది, ఇంకో సైడ్ ఓపెన్ అయి ఉంటుంది, దాన్నే మనము క్లోజ్డ్ పైప్ అంటాం. లెట్ us consider a closed pipe which is partially filled with water, then the air column of the pipe is L. Let us consider a closed pipe. ఒక క్లోజ్డ్ పైప్ తీసుకొని దాంట్లో పార్షియల్గా అంటే వాటర్ ఫిల్ చేయాలి, అంటే ఇంత 1/4 అనుకో. ఫిల్ చేసిన తర్వాత ఎయిర్ కాలం అంటే ఇప్పుడు మనము కొంచెం ఫిల్ చేసాము, కొంచెం ఇంతవరకు ఫిల్ చేస్తే మిగతా అంతా ఎయిర్ కాలం ఉంటుంది కదా. సో ఆ యొక్క ఎయిర్ కాలం ఎల్ అనుకుంటాం. ది ఎయిర్ కాలం ఆఫ్ ది కెన్ బి చేంజింగ్ బై చేంజింగ్ వాటర్ లెవెల్ ఇన్సైడ్ ద పైప్. సో ఎయిర్ కాలం అనేది అంటే వాటర్ లెవెల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. అట్ క్లోజ్డ్ నోడ్ విల్ బి ఫార్మ్డ్ అండ్ అట్ ఓపెన్ ఎండ్ యాంటీ నోడ్ విల్ బి ఫార్మ్డ్. దిస్ వైబ్రేషన్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ వైబ్రేషన్. సో ఏం లేదు, ఇప్పుడు మనం ఒక క్లోజ్డ్ పైప్ తీసుకున్న తర్వాత పార్షియల్లీ అంటే సగం కానీ లేకపోతే ఒక 1/4 కానీ వాటర్ ఫిల్ చేసిన తర్వాత వాటర్ అనేది దాని యొక్క లెవెల్ చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు యాంటీ నోడ్స్ అండ్ నోడ్స్ అయితే ఫార్మ్ అవుతాయి. సో ఆ ఫార్మ్ అయ్యే వాటిని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ యొక్క ఫ్రీక్వెన్సీని మనము ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫండమెంటల్ వైబ్రేషన్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ యాజ్ షోన్ ఫిగర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ మనము ఓపెన్ పైప్లో 2 వైపులు ఓపెన్గా ఉంది. సో ఇక్కడ క్లోజ్డ్ పైప్లో 1 సైడ్ అనేది క్లోజ్ అయింది, ఇంకో సైడ్ అనేది ఓపెన్ అయింది. సో క్లోజ్ ఎండ్ దగ్గర వచ్చేసి నోడ్ ఫామ్ అవుతుంది అండ్ ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దాని యొక్క లెంత్ ఎంత λ1/4. సో ఇది ఎంత 1/4 అంటే 1/4 అనుకో. సో ఇక్కడ 1/4 1/2 వచ్చింది, λ1/2 అయింది. నెక్స్ట్ అలాగే ఇది హాఫే ఉంది, హాఫ్లో హాఫ్ ఉంది కాబట్టి λ1/4 అని రాసాం అంతే. ఫస్ట్ హార్మోనిక్ దాన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. లెట్ us consider wavelength of first frequency.
first harmonic is lambda 1 and frequency nu1 from figure air column L equals to lambda 1 by 4. సో ఇక్కడ ఉంది కదా L equals to lambda 1 by 4 అని. సో ఇదే లాంబ్డా అనేది ఇటువైపు వచ్చేసి lambda 1 equals to 4 into L 4L అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీ నో దట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు, సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై డిస్ప్లేస్మెంట్. వెలాసిటీని క్యాపిటల్ Vతో, డిస్ప్లేస్మెంట్ని lambda 1తో డినోట్ చేసాం. nu1 ఈక్వల్స్ టు V by 4L. సో దాన్ని ఈక్వేషన్ 1. సో ఇక్కడ మనము V by 2Lని ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఇక్కడ V by 4Lని ఈక్వేషన్ 1 అనుకున్నాం. అంతే, డిఫరెన్స్ ఏముందంటే జస్ట్ ఇక్కడ అక్కడైతే క్లోజ్డ్ పైప్, సో ఓపెన్ పైప్లో 1 2 3 అలా వచ్చాయి కదా. సో ఇక్కడ క్లోజ్డ్ పైప్లో ఆడ్ నెంబర్స్ అంటే ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్గా వస్తుంది, అంటే 1 3 5 అట్లా వస్తుంది. సో ఇప్పుడు ఈక్వేషన్ 1. అండ్ సెకండ్ హార్మోనిక్, ఫర్ సెకండ్ హార్మోనిక్ 2 antinodes and 2 nodes are formed in the pipe as shown below. సో ఇక్కడ 2 nodes ఫామ్ కావాలి అండ్ 2 antinodes కూడా ఫామ్ అయితే మాత్రమే దాన్ని సెకండ్ హార్మోనిక్ అంటారు. సో ఇక్కడ మనకి ఫామ్ అయింది కదా, 2 antinodes ఫామ్ అయ్యాయి, అలాగే 2 nodes కూడా ఫామ్ అయ్యాయి. క్లోజ్డ్ సైడ్ వచ్చేసి నోడ్ ఫామ్ అవుతుంది, ఓపెన్ సైడ్ వచ్చేసి యాంటీనోడ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంతవరకు lambda 3 by 4, lambda 3 by 4, lambda 3 by 4. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 lambda 3 by 4. ఫ్రమ్ ఫిగర్ ఎయిర్ కాలమ్ L ఈక్వల్స్ టు 3 lambda 3 by 4. lambda 3 అంటే ఇది ఇటువైపు తీసుకొని వచ్చాం, అప్పుడు 4L by 3. 4L by 3. థర్డ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ వెలాసిటీ బై డిస్ప్లేస్మెంట్. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా మనకు తెలిసిందే. సో వెలాసిటీని క్యాపిటల్ Vతోను, డిస్ప్లేస్మెంట్ని lambda 3. nu3 ఈక్వల్స్ టు V by 4L by 3. సో ఇక్కడ lambda 3 ఉంది కదా, ఆ lambda 3 ఇక్కడ మనకి ఏదైతే వచ్చిందో ఇక్కడ వచ్చింది కదా, సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంతే. V by lambda 3 అంటే ఇక్కడ కదా 4L by 3 ఇక్కడ రాసామంతే. దట్ ఈక్వల్స్ టు 3 into, సో 3ని బయటికి తీసాం, V by 4L ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో మనకి ఈక్వేషన్ 1లో అదే కదా వచ్చింది V by 4L అని. సో ఇక్కడ కూడా V by 4L ఫ్రమ్ ఈక్వేషన్ 1. nu3 ఈక్వల్స్ టు 3 into nu1 V by 4L, V by 4L. సో దేనికి ఈక్వల్, nu1కి ఈక్వల్. సో దీని ప్లేస్లో nu1 రాసామంతే. నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్. ఇన్ థర్డ్ హార్మోనిక్ 3 antinodes and 3 nodes are formed inside the pipe as shown below. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా 3 antinodes and 3 nodes. సో ఇక్కడ సో ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5. సో 5 lambda 5 by 4. ఎయిర్ కాలమ్ L ఈక్వల్స్ టు 5 lambda 5 by 4. lambda 5 ఈక్వల్స్ టు 4L, 4 into L 4L డివైడెడ్ బై 5. ఫిఫ్త్ ఫ్రీక్వెన్సీ దట్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై డిస్ప్లేస్మెంట్ V by lambda 5. nu5 ఈక్వల్స్ టు V by lambda 5 అంటే మనకేమొచ్చింది ఇక్కడ 4L by 5. సో V by lambda 5 ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తామంతే, 4L by 5. దట్ ఈక్వల్స్ టు 5 బయటికి తీస్తే V by 4L ఉంటుంది. సో V by 4L అంటే ఏంటి, ఈక్వేషన్ 1 ప్రకారం nu1కి ఈక్వల్. సో nu5 ఈక్వల్స్ టు 5 into nu1. దేని ప్రకారంగా, ఫ్రమ్ ఈక్వేషన్ 1. ది ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఓపెన్ పైప్కి మనకేముంది, స్టేషనరీ వేవ్స్ ఇస్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ 4 5 6 అలాగా. సో ఇక్కడ ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ అన్నాం కాబట్టి 1 3 5 7 11 అట్లా వస్తుంది. ది రేషియోస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ nu1 is to nu3 is to nu5 and to 3 is to 5 and so on. సో అలాగా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ Doppler effect? Derive the expression for apparent change in frequency if observer is at rest at source of sound is in motion. సో Doppler effect అంటే ఏంటి,
The apparent change in frequency of sound due to relative motion between source and observer is called as Doppler effect. So apparent change in frequency of sound. So change, apparent change in frequency of sound అంటే సౌండ్లో చేంజ్ రావడం. అది దేనివల్ల? రిలేటివ్ మోషన్ బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. సోర్స్ అబ్జర్వర్ వల్ల. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ అనుకోండి, ఇక్కడ ట్రైన్ ఉంది. ట్రైన్ అనేది ఇటు మూవ్ అవుతుంది. ఇటువైపు మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ అబ్జర్వర్ అనేవాడు ఉన్నాడు, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది. అప్పుడు సోర్స్ అనేది అంటే సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అబ్జర్వర్ అనే అతను మాత్రం రెస్ట్లోనే ఉన్నాడు. సో అప్పుడు డిక్రీజ్ అవుతుంది సౌండ్. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇలా వస్తే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి సో డిక్రీజ్ అవుతుంది. దాన్నే మనము డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం. సో దానికి ఎక్స్ప్రెషన్ ఫర్ అపరెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ అబ్జర్వర్ ఈజ్ రెస్ట్ అండ్ సోర్స్ ఈజ్ ఇన్ మోషన్ అని ఇచ్చారు. Expression for apparent change in frequency of sound. So let us consider the observer is at rest at point O. So observer అనే వ్యక్తి at point O దగ్గర అంటే రెస్ట్లో ఉన్నాడు కాబట్టి V0 ఈక్వల్స్ టు 0. రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఎనర్జీ ఏం లేదు. సో 0. లెట్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ ఈజ్ 0. దట్ ఈస్ V0 ఈక్వల్స్ టు 0. అదే లెట్ ద సోర్స్ is at S1 moving with velocity Vs. So let us source is at S1. ఇది S1. సో ఇక్కడ S1 ఉంది కదా, సోర్స్. అది సోర్స్ అంటే సౌండ్ ఇటువైపు మూవ్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి అబ్జర్వర్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు డిక్రీజ్ అవుతుంది కదా. సో ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? S1 దగ్గర నుంచి విత్ వెలాసిటీ. ఎంత వెలాసిటీతో? Vs అంత వెలాసిటీతో వెళ్ళిపోతుంది. అండ్ రీచెస్ అట్ పాయింట్ S2. సో S2 దగ్గరికి రీచ్ కావడానికి అట్ రీచెస్ అట్ పాయింట్ S2 ఇన్ టైం పీరియడ్. సో ఎంత టైం తీసుకునింది? T0 యాజ్ షోన్ బిలో. సో ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళేదానికి ఎంత టైం తీసుకుంది? T0 టైం తీసుకునింది. సో ఆ T0 టైం. సో ఇక్కడ నుంచి అబ్జర్వర్ నుంచి సోర్స్కి ఎంత డిస్టెన్స్ ఎల్ మనకు తెలీదు. సో అండ్ సోర్స్ నుంచి S2 వరకు, S1 టు S2 ఎంత? T0. సో ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ Vs T0. సో టోటల్ S1 టు S2 ఎంత? Vs T0. సో దాన్ని ఇక్కడ రాశాను. అండ్ టోటల్ డిస్టెన్స్ అబ్జర్వర్ నుంచి S2 వరకు డిస్టెన్స్ ఎంత? L ప్లస్ Vs T0. సో దీన్ని డిరైవ్ చేద్దాం ఇప్పుడు. We know that. సో మనకేమి ఇచ్చారు? ఫ్రీక్వెన్సీ అన్నారు. సో ఫ్రీక్వెన్సీ అనగానే మనకేం గుర్తొస్తుంది? న్యూ ఈక్వల్స్ టు 1/T. సో ఫ్రీక్వెన్సీ అనేది రెసిప్రోకల్ ఆఫ్ టైం. T అంటే టైం పీరియడ్ ఏంటో తెలుసు, రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్. సో టైం పీరియడ్ అంటే దాన్ని క్యాపిటల్ Tతో డినోట్ చేస్తాం. T ఈక్వల్స్ టు T2 మైనస్ T1. సో మనకి ఫార్ములా తెలిసిందే. టైం టేకెన్ ఫ్రమ్ S1 టు అబ్జర్వర్. అంటే ఇక్కడ S1 ఉంది. S1 అంటే సోర్స్ నుంచి సౌండ్ ఎంత అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా సౌండ్. సో ఇక్కడ నుంచి ఎంత సౌండ్ అయితే ఇక్కడికి వెళ్ళిందో, అంటే అబ్జర్వర్ నుంచి సౌండ్ వరకు ఎంత డిస్టెన్స్ అనేది, అంటే టైం ఎంత తీసుకునింది మనకి? L/V. టైం ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. సో ఫార్ములా వచ్చేసి టైంకి డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ కాబట్టి డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత? డిస్టెన్స్ అన్నా డిస్ప్లేస్మెంట్ అన్నా ఒక్కటే. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్? డిస్ప్లేస్మెంట్ L. సో L బై వెలాసిటీ ఉంది కదా. సో వెలాసిటీని క్యాపిటల్ Vతో డినోట్ చేస్తాం కాబట్టి అండ్ V రాశాను. అండ్ నెక్స్ట్ S2 టు అబ్జర్వర్. సో ఇక్కడ నుంచి ఇంతవరకు టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది? సో ఇక్కడ మనం రాసుకున్నాం కదా, T2 దట్ ఈక్వల్స్ టు T0 ప్లస్ L ప్లస్ Vs T0 బై V. సో T0 ఎక్స్ట్రా ఎందుకు రాస్తానంటే
ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్, అంటే ఫ్రమ్ అబ్జర్వర్ టు S2 టు T2. సో ఇక్కడ పైన T0 ఉంది కదా, సో T0 అనేది ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. ఇప్పుడు T ఈక్వల్స్ టు T2 మైనస్ T1. సో T0 తెలుసు, T1 ఉంది, T2 ఉంది. సో T2 మైనస్ T1 చేస్తే మనకి సోర్స్ నుంచి S2కి అంటే S1 టు S2 డిస్టెన్స్ ఎంత అని తెలిసిపోతుంది. T2 ఈక్వల్స్ T2 మైనస్ T1. T ఈక్వల్స్ టు T2 అంటే ఏంటి, T0 ప్లస్ L ప్లస్ Vs T0 డివైడెడ్ బై V మైనస్ T1 అంటే L బై V. T ఈక్వల్స్ టు T0 ప్లస్ L బై V. సో L బై V ప్లస్ Vs T0గా డివైడ్ చేశాను. సో దీన్ని సపరేట్గా డివైడ్ చేశాను బై మైనస్ L బై V. సో ఇక్కడ ప్లస్ L బై V, ఇక్కడ మైనస్ L బై V, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ మిగిలింది ఏంది, T0 ప్లస్ Vs T0 బై V. సో T ఈక్వల్స్ టు, సో ఇక్కడ T0 కామన్ ఉంది కాబట్టి సో కామన్ తీద్దాం. T0 ఇంటూ, సో ఇక్కడ T0 కామన్ తీసేస్తే ఇంకేముంటుంది, 1 ఉంటుంది. 1 ప్లస్ Vs బై V. T ఈక్వల్స్ టు T0 ఇంటూ 1 ఇంటూ V అంటే 1 ఇంటూ V ఇంటూ 1. సో V ప్లస్ Vs బై V. T ఈక్వల్స్ టు T0 ఇంటూ V ప్లస్ Vs బై V ఉంది కదా. సో దీన్ని ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, 1/T. ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ, మనకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ కదా. ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి 1/T అంటే రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ దట్ ఈక్వల్స్ టు 1/T ఈక్వల్స్ టు 1/T0 ఇంటూ 1/V ప్లస్ Vs బై V. సో 1/T అంటే న్యూ. సో రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్ న్యూ ఈక్వల్స్ టు 1/T0 అంటే న్యూ0 ఇంటూ, సో ఇది మల్టిప్లైలో ఉంది కదా, డివిజన్లో ఉంది, ఇది పైకి వెళ్ళిపోతుంది, V బై V ప్లస్ Vs. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సోర్స్ నుంచి అంటే S1 నుంచి S2కి ఎంత ట్రావెల్ చేసిందంటే న్యూ ఈక్వల్స్ టు న్యూ0 ఇంటూ V బై V ప్లస్ Vs ఇంత ట్రావెల్ చేసింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.